ఒక మాటలో చెప్పాలంటే 'కాంతార' సినిమా చూసినప్పుడు ఎలా అయితే ఆడియన్స్ పూనకాలతో ఊగిపోయారో, అలానే ఈ సినిమాలో కొన్ని సీన్స్ ఆడియన్స్‌ని షేక్ చేస్తాయంటున్నారు. 'బలగం' సినిమాతో డైరెక్టర్‌గా తొలి ప్రయత్నంతోనే సూపర్ హిట్ అందుకున్నాడు వేణు. కమెడియన్‌గా సినిమాలు, షోలు చేసిన అతనిలో ఇంత సీరియస్ కథకుడు ఉంటాడని, అతడు ఆడియన్స్‌ని ఎమోషనల్‌గా మెప్పించేలా చేస్తాడని ఎవ్వరూ ఊహించుండరు. 'బలగం' సినిమా క్లాస్, మాస్ అన్న తేడా లేకుండా అందరినీ కదిలించింది. ఆ సినిమా చేసిన అద్భుతాలు అన్నీ ఇన్ని కావు. అలాంటి మ్యాజిక్ చేశాడు కాబట్టే దిల్ రాజు ఈసారి అతనికి మరో గొప్ప అవకాశాన్ని ఇచ్చారు. దిల్ రాజు నిర్మాణంలోనే వేణు తన నెక్స్ట్ సినిమా ఎల్లమ్మ కూడా చేస్తున్నాడు. నితిన్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ ఫీమేల్ లీడ్ గా నటిస్తోంది. సినిమా స్క్రిప్ట్ లాక్ కాగా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కి వెళ్తుందని తెలుస్తోంది. ఇక దిల్ రాజు ఈ సినిమా మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడని తెలుస్తోంది. అయితే ఎల్లమ్మ దేవత కథతో రాబోతున్న ఈ సినిమా ఆధ్యాత్మిక కథతో తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. సినిమాలో కొన్ని ఎపిసోడ్స్ ఆడియన్స్ కి గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటాయని అంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే 'కాంతార' సినిమా చూసినప్పుడు ఎలా అయితే ఆడియన్స్ పూనకాలతో ఊగిపోయారో, అలానే ఈ సినిమాలో కూడా కొన్ని సీన్స్ ఆడియన్స్ ని షేక్ చేస్తాయని అంటున్నారు. మరి ఈ సినిమా షూటింగ్ టైంలో కూడా చాలా వరకు సీక్రెట్ గా ఉంచేలా కండిషన్స్ పెడుతున్నారట. లొకేషన్స్ నుంచి ఎలాంటి సీన్స్ లీక్ అవ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారంట. ఆల్రెడీ వేణు లొకేషన్స్ ఓకే చేయగా త్వరలో సినిమా సెట్స్ మీదకి తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు. మరి వేణు చేస్తున్న ఎల్లమ్మ నిజంగా కాంతారాన్ని తలపిస్తుందా, ఆ సినిమాను మించుంటుందా అన్నది సినిమా వచ్చాక తెలుస్తుంది. కాంతాలో రిషబ్ శెట్టి తన పూనకాలు తెప్పించే పర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడు. ఎల్లమ్మ సినిమాలో ఆ బాధ్యతను కీర్తి సురేష్ తీసుకుంటుందని తెలుస్తుంది. ఆల్రెడీ మహానటితో నేషనల్ అవార్డు అందుకున్న కీర్తి సురేష్ మరోసారి ఎల్లమ్మతో అందుకు ఏ మాత్రం తగ్గని అభినయం చూపిస్తుందని అంటున్నారు. మరి వేణు ఎల్దుండి ఈసారి ఏం చేస్తాడో చూడాలి. తప్పకుండా వేణుకి ఇది గొప్ప అవకాశం అనే చెప్పొచ్చు.